అందరికీ వందనములు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఉదయ కాల సమయంలో పడకల మీద నుంచి లేచినట్లయితే ప్రభు యొక్క కృపావర్తనం విన్నారండి. ఈరోజు ప్రభు యొక్క పునరుద్ధానపు రోజు 31వ తారీఖు మే నెల 2026 సంవత్సరం. ఈ ఉదయ కాల సమయంలో పడకల మీద నుంచి లేచినట్లయితే ప్రభు యొక్క కృపావర్తనం విన్నారండి. ఈరోజు మనకి ఇవ్వబడిన కృపావర్తనం చూసినట్లయితే యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. దేవుడు ఆత్మ గనుక ఆయన్ని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలను. కాబట్టి ప్రియులారా, ఈ ఉదయ కాల సమయంలో పడకల మీద నుంచి లేచినట్లయితే ప్రభు యొక్క కృపావార్తను విన్నట్లయితే దేవుడు ఆత్మ గనుక ఆయన్ని ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని దేవుని వాక్యం మనం సెలవిస్తుంది. కాబట్టి ఈరోజు చాలా మంది యొక్క జీవితాలు ఏంటంటే దేవుణ్ణి ఆరాధన చేస్తారు కొవ్వొత్తులతోనూ, తర్వాత సాంబ్రాణి కడ్డీలతోనూ, సాంబ్రాణితోనూ, కొబ్బరికాయలతోనూ, ఇంకా రకరకాల విధానాల్లో దేవుణ్ణి ఆరాధన చేస్తారు. కానీ చాలా వరకు విషాదం ఏంటంటే క్రైస్తవులకు ఆరాధన ఎలా చేయాలో కూడా తెలియదు. లేఖన భాగాలు ఉండే, లేఖన భాగాలు రాస్తున్నాయి, రాసి ఉండే లేఖన భాగాలు ఉండే, రాసి ఉండే లేఖన భాగాలు ఉండే, దేవుని వాక్యం ఉంది. అయినా నేటికి ఇంకా చాలా మందికి ఆరాధన ఎట్లా చేయాలో కూడా తెలియని స్థితిలో ఉంటారు. కానీ ప్రియులారా, కొంతమంది ఆరాధన చేస్తారు. ఏం చేస్తారంటే ఆరాధన వారు ఏదనుకున్నారో అది చేసేస్తారు. వాక్య పెరుగులు ఆరాధన చేయరు. కొంతమంది ఏది వాక్యం వింటామో దాని ప్రకారం ఆరాధన చేయరు. అంటే విన్న వాక్య పెరుగులో కాకుండా ఏదో మన జీవితాల్లో ఏదో చేయాలన్న ఆరాధన, రొటీన్ అయిన ఆరాధన, ప్రతిసారి చేసే ఆరాధన చేస్తూ వేస్తున్నారు. కానీ ఉదయకాల సమయంలో పడకల మీద నుంచి లేచినట్లయితే ప్రభు యొక్క కృపావార్తను వింటున్న మన జీవితాల్లో మనం గమనించాల్సిన కోణం ఏంటంటే దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధింపవాలని బైబిల్ రాయబడుతూ వచ్చింది. సో ఇక్కడ ఒక మాట చూసినట్లయితే ఆత్మతో ఆరాధించడం అంటే ఏంటి, ఇది ప్రాముఖ్యత. అసలు ఆత్మతో ఆరాధన చేయడం, ఇది ఆత్మతో ఆరాధన చేయడం అనేది చాలా మందికి తెలీదు, రాదు, చేయరు కూడా. సో ఆత్మతో ఆరాధన చేయడం అంటే ఏంటి అని అంటే మొదటి కోణాన్ని చూద్దాం రండి. దేవుని వాక్యం చూస్తుంటే యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించాలి, ఆత్మతోనే ఆరాధించాలి. సో ఆత్మతో ఆరాధించడము అని అంటే అర్థం ఏంటంటే మొదటి కోణం, దీనికి వ్యాఖ్యానం రాయబడుతూ వచ్చింది, హృదయపూర్వకమైన ప్రేమ కలిగి దేవుని ఎడల ఆరాధన చేయాలి. హృదయపూర్వకమైన ప్రేమ కలిగి దేవుని ఎడల ఆరాధన చేయాలి. ఆత్మతో ఆరాధన చేయటం అంటే అర్థం ఏంటి? మన ఆత్మ అంటే ఒక రకంగా చెప్పాలంటే హృదయపూర్వకమైన దేవుని ఎడల మనకున్న ప్రేమతో దేవుని ఆరాధన చేయాలి. దేవుని ఎడల మనకున్నటువంటి హృదయపూర్వకమైన ప్రేమతో దేవుని ఆరాధన చేయాలి. చాలా మంది ఆరాధన చేస్తారు, ఏం ఆరాధన చేస్తారో తెలియదు, ఎట్లా ఆరాధన చేస్తారో తెలియదు. తలాతోక లేని ఆరాధన, అంటే ఆరంభం ఏంటో ముగింపు ఏంటో కూడా తెలియదు, దేనికి ఆరాధన చేశారో కూడా తెలియదు. కానీ ఆరాధన అంటే ఆత్మతో ఆరాధన చేయటం అంటే అర్థం ఏంటంటే హృదయపూర్వకమైనటువంటి ప్రేమ కలిగిన ఆరాధన, హృదయపూర్వకమైన దేవుని ఎడల ప్రేమ కలిగి ఆరాధన చేయడం. దేవుని ఎడల నీకున్న ప్రేమ హృదయపూర్వకంగా తీసుకొచ్చి కుమ్మరించడమే ఆరాధన. దేవుని ఎడల నీకే ప్రేమ ఉందో ఆ ప్రేమని దేవుని ఎడల నీకున్న ప్రేమని హృదయమారా దేవుని సన్నిధిలో కుమ్మరించటమే ఆత్మతో చేసే ఆరాధన అంటే. రెండోదిగా చూద్దామా, ఆత్మతో ఆరాధించడం అంటే యోహాను సువార్త 4:24 ప్రకారం దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనే ఆరాధించాలి. అంటే ఆత్మ అంటే రెండోదిగా ఆత్మతో ఆరాధించడం అంటే భక్తి కలిగి, కలండి భక్తి అంటే భయభక్తులు కలిగిన హృదయము, భయభక్తులు కలిగిన హృదయపు స్థితి కలిగి ప్రభుని ఆరాధించాలి. భయభక్తులు కలిగినటువంటి హృదయ స్థితితో భక్తి కలిగిన వారికి ప్రభుని ఆరాధించాలి. భక్తి కలిగి ఆరాధన చేస్తున్నామంటే ఏదో ఒక ఆరాధన చేస్తున్నాం అయిపోతుంది అన్నట్టు కాదు. ఈరోజు ఆరాధన చేశానంటే ఏదో ఒక ఆరాధన నేను చేసేసి వెళ్ళిపోతున్నా, నేను చేయాల్సిన ఆరాధన నేను చేసేసిన నా ఇష్టం అన్నట్టు ఉండకూడదు. ఆత్మతో ఆరాధించడం అంటే హృదయపూర్వకంగా దేవుని ఎడల మనకున్న ప్రేమను కుమ్మరించడం. దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా దేవుని ఎడల మనకి ఏ ప్రేమ ఉందో దాన్ని కుమ్మరించడం. ఆత్మతో ఆరాధించడం అంటే భక్తి కలిగి ఆరాధించడం, భక్తి కలిగి భయభక్తి గల హృదయ స్థితి కలిగి దేవుని ఆరాధించే భావముతో కూడినది. కాబట్టి మనం దేవుని భక్తి కలిగి ఉండాలి. మన దేవుని ఎడల భక్తి కలిగి భయభక్తులు కలిగిన హృదయంతో కూడిన స్థితి కలిగి మనం ఆరాధన ఆయనకి మనం సమర్పించాలి. భక్తి కలిగి అంటే దేవుడు అంటే నీకు ఎంత భక్తి ఉందో ఆ భక్తిని వివరించుకునేది దేవుళ్ళు. ప్రభా ఇదిగో ఎంత భక్తి నేను కలిగి ఉన్న నీ ఎడలని దాన్ని వివరణిచ్చేదే. ఆయన ఎడల నువ్వు భయభక్తులు కలిగి ఎలా జీవిస్తున్నావో దాని వివరణ దేవుని సన్నిధిలో కుమ్మరిస్తున్నావు, అది ఆరాధన అంటే ఆయన ఎడలో హృదయపూర్వకమైన ప్రేమ కలిగి ఆ ప్రేమను ఎంత ప్రేమ కలిగి ఉండో దాన్ని కుమ్మరించడం, ఆయన ఎడల ఎంత భక్తి కలిగి ఉండో అది దేవుని ఎడల నీకున్న భక్తిని బట్టి దేవుణ్ణి ఆరాధించడమే ఆత్మతో ఆరాధించే విధానం. మూడోదిగా ఆత్మతో ఆరాధించడం అంటే యోహాను సువార్త 4:24 దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో ఆరాధించాలి. అంటే అర్థం ఏంటి? మూడవదిగా విధేయత.
ఆత్మతో ఆరాధించడం అంటే ఏంటంటే, ఒకటి హృదయపూర్వకమైన హృదయంలో దేవుని ఎడల మనకుండా ఆ హృదయపూర్వకమైన ప్రేమ కలిగి దేవుని ఆరాధించాలి. ఆత్మతో ఆరాధించడం అంటే భక్తి కలిగి దేవుని ఎడల మనకుండా భక్తి కలిగి దేవుని ఆరాధించాలి. మూడోదిగా ఆత్మతో ఆరాధించడం అంటే విధేయతతో, అంటే దేవుని ఎడల మనకి ఎంత విధేయత ఉందో, దేవుడు అంటే మనం ఎంత విధేయత కలిగి ఉన్నామో, దేవుని ఎడల మనం ఎంత విధేయతకైతే ఉంటున్నామో, మనం దేవునిలో ఉన్న విధేయతని దేవుని ఎదుట కనపరచడమే ఆరాధన. దేవునిలో మనం విధేయత కలిగి ఉండటమే ఆరాధన. ఎంత విధేయత అయితే దేవునిలో మనం కనపరుస్తామో అంతగా దేవుణ్ణి కనపరుస్తున్నాం ఆత్మ ద్వారానే అర్థం. ఎవరైనా చెప్పిన మాటకి ఏం చేస్తారంటే విధేయత ఉండదు, పెడచెవిని పెడతారు, అశ్రద్ధ కలిగి ఉంటారు, త్రోసి వేస్తారు. నువ్వు చెప్పేది నాకేంది అన్నట్టుగా ఉంటారు. అది కాదు. ఎవరో చెప్పే మాట కాదు, నీ విధేయత, నువ్వు ఎంత దేవునికి విధేయత చూపిస్తున్నావు, దేవుని మాటలకి ఎంత విధేయత చేస్తున్నావు, దేవుని వాక్యానికి ఎంత విధేయత చూపిస్తున్నావు, దేవుని సేవకులకి, దేవుని లేఖన భాగాలకి ఎంత విధేయత చూపిస్తున్నావు, అదే నువ్వు ఆత్మతో దేవుని ఆరాధించే అనుభవం. ఇది 3. 4వ విషయాన్ని చూద్దామా? యోహాను సువార్త ఇవన్నీ వ్యాఖ్యానంలో ఆ విధానాల్లో రాయబడుతూ వచ్చింది. యోహాను సువార్త 4:24 దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనే ఆరాధించాలని కోరుతున్నాడు. అంటే ఆత్మతో ఆరాధించడం అంటే హృదయపూర్వకమైన హృదయంలో దేవుని ఎడల మనకుండా ప్రేమను కుమ్మరించడం దేవుని సన్నిధిలో. ఇంకా దేవుని గురించిన భక్తి మనకి ఏదైతుందో అది దేవుని గణపరచడం. ఇంకా దేవునిలో మన విధేయత, ఎంత విధేయత కలిగి ఉండవు అది దేవునితో ఆత్మతో సత్యంతో ఆరాధించడం. అంటే ఇక 4వది ఆత్మతో సత్యంతో ఆరాధించడం అంటే పరిశుద్ధాత్మ సహాయంతో దేవుని గణపరచడం. పరిశుద్ధాత్మ సహాయంతో అంటే మనం ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధిస్తున్నాం అంటే పరిశుద్ధాత్మ సహాయం మనకు ఉండాలి. ఆ పరిశుద్ధాత్మ మనల్ని విడిచిపెట్టుకోకూడదు. అందుకే మనిషి కుమారుడికి విరోధంగా మాట్లాడిన వాడికి క్షమాపణ ఉందేమో కానీ ఆత్మను దుఃఖపెట్టేవారు, పరిశుద్ధాత్మను దుఃఖపరిచిన వారికి యుగమందను రాగబో యుగమందను క్షమాపణ లేదంట. కానీ పరిశుద్ధాత్మను దుఃఖపరిస్తే పరిశుద్ధాత్మను సహాయం మనకు అందదు. కానీ ఏ విషయాల్లో మనం పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నామో అలా దుఃఖపరిచి మనం దేవుని సన్నిధికి వచ్చి ఆరాధన చేసిన దేవుడు వినడు. కానీ ఇక్కడ గమనించాల్సిన 4వ కోణం ఏంటంటే, ఆత్మతో ఆరాధించడం అంటే పరిశుద్ధాత్మను మనం కలిగి పరిశుద్ధాత్మ సహాయం కలిగి దేవుని గణపరచడమే ఆత్మతో ఆరాధించడం. 5వదిగా ఆత్మతో ఆరాధించడం అంటే యోహాను సువార్త 4:24 దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో ఆరాధించాలని కోరుచున్నాడు. అంటే ఇక్కడ 5వ కోణం ఏంటంటే, కేవలం మాటలతో లేదా క్రియలతో కాకుండా అంతరంగంలో అంతర్గత స్థితిని బట్టి దేవుని ఆరాధించాలంట. ఏదో మాటలతోనూ క్రియలతోనూ దేవుని ఆరాధించడం కాదు, అంతరంగం నుండి అంతర్గతం నుండి దేవుని ఆరాధించాలి. అంతర్గత స్థితి నుండి, అంతరంగంలో నుండి దేవుణ్ణి ఘనపరిచే స్థితి మనకు రావాలి. మనం ఘనపరచడం అంటే బైబిల్లో ఒక మాట ఉంది. ఎందుకు అంతర్గతం అన్నారంటే బైబిల్లో కొన్ని మాటలు ఉన్నాయి. దేవుడే అంటాడు, వారు తమ పెదాలతో నన్ను ఘనపరుస్తున్నారు కానీ తమ హృదయాలు నాకు దూరంగా ఉండి అంటాడు. అంటే మనం ఆత్మతో ఆరాధించడం అంటే పెదాలతో ఆరాధించడమే కాదు, అంతర్గతం అంటే ఇన్సైడ్ లోపల ఆత్మలో నుండి దేవుణ్ణి ఆరాధించడం ఆత్మతో ఆరాధించడం. అంటే హృదయంలో నుండి బయటికి రావాలి, హృదయంలో నుండి వెలుపడికి రావాలి, హృదయంలో నుండి బయటకు వచ్చేవి ఆత్మతో ఆరాధించడం. అంటే అంతర్గతం అంటే ఇన్సైడ్ ఏది ఉందో ఆ ఇన్సైడ్ ఆ లోపల క్రీస్తుని గురించి మనకేం చేయాలి, ఆరాధన దేవుని గణపరిచేది రావాలి. అప్పుడే ఆత్మతో దేవుని ఆరాధించిన వారు ఉంటాం. కాబట్టి ఈరోజు ఈ ఉదయకాలం ప్రభు యొక్క పునరుద్ధానపు రోజు ఆత్మతో ఆరాధించడం అంటే హృదయపూర్వకముగా మన హృదయంలో దేవుని గురించిన ప్రేమ ఏదవుతుందో దేవునిలో కుమ్మరించడం దేవుని సన్నిధిలో. 2 ఆయన భక్తి కలిగి ఉండటం. 3 ఆయనలో విధేయత కలిగి ఉండటం. 4 ఆ పరిశుద్ధాత్మ పవిత్రాత్మ సహాయం పొందుకోవడం, పరిశుద్ధాత్మ సహాయం కలిగి. 5 కేవలం మాటలతో క్రియలతో కాకుండా అంతర్గత స్థితితో దేవుని ఆరాధించడం. అంటే ఇన్సైడ్ గా దేవుని లోపల లోపం పెట్టుకోకుండా పెదాలతో కాకుండా హృదయమార ప్రభుని ఆరాధించడం. ఇది ఆత్మతో ఆరాధించడం. అంటే ఇంకా చాలా విషయాలు ఉండే అర్థాలు తర్వాత ప్రభు చిత్తం మీద మరి ఇంకోసారి ధ్యానం. కానీ ఇట్లా ఈ రీతిలో మనం ఇన్ని దినాలు ఎలా ఆరాధన చేసాం, దేవుని ఎలా గణపరుస్తూ వచ్చు, ఆత్మతో సత్యంతో మనం గణపరిచేమా, ఏదో పై మాటల ద్వారా గణపరుస్తూ వచ్చామా? అయితే పై మాటల ద్వారా దేవుని గణపరిస్తే సరిదిద్దుకుందాం. ప్రభా ఆత్మతో ఆరాధించడం అంటే నాకు ఇంతవరకు తెలియదు, ఈ రోజు తెలియపరచు. ఈ రోజు నుండి నేను ఈ ఆత్మతో నిన్ను ఆరాధించేవారుగా, ఆత్మతో ఆరాధించడం అంటే ఎలాగో మాకు భయపరచు, నాకు ఇట్టి రీతిలో నేను కూడా ఆత్మతో ఆరాధించేవారుగా స్థిరపరచు ప్రభు అని మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి వందనాలు, ఎత్తబడిన మాటలకు నీరు కట్టి ఫలింపు చేయండి. మా జీవితంలో ఆత్మతో ఆరాధించే విధానం నేర్పించండి, నేర్పించారు కూడా. మేము ఎట్లా ఆరాధించాలో, ఆత్మతో ఎలా ఆరాధించాలో, ఎలా ఆత్మతో సత్యంతో మిమ్మల్ని ఆరాధించాలో, ఎట్లా ఆత్మతో సత్యంతో మీ సన్నిధిలో మొరపెట్టాలో, ఎట్లా ఆత్మతో సత్యంతో ఆత్మతో ఆరాధించడం అంటే ఏంటి ఈరోజు తెలియపరిచారు. ఇట్టి రీతిలో మేము ఎన్ని దినాలు ఆరాధించలేకపోయాం.
క్షమించండి. ఇక నుండి ఈ ఆత్మతో మేము ఆరాధించేవారుగా, ఇట్టి ఆత్మతో ఆరాధించడం అంటే ఏంటో మాకు తెలియపరచరు. అట్టి రీతిలో ఆత్మతో ఆరాధించేవారుగా స్థిరపరచమని, అంతర్గతం నుండి లోపటి నుండి భక్తితోను విధేయతతోను ప్రభు మరి ప్రేమతో, హృదయమైన ప్రేమతోను మిమ్మల్ని ఆరాధించేవారుగా, ప్రభు పరిశుద్ధాత్మ సహాయంతో మిమ్మల్ని ఆరాధించేవారుగా స్థిరపరిచి సహాయం చేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు. ప్రైజ్ ది లార్డ్.